సార్ నమస్తే, మీ పేరండి? నమస్కారం సార్. మీ పేరేం పేరు సార్? ఉడతా వెంకట్రావు, చిలకలూరిపేట నియోజకవర్గం. సార్ మరి ఏం చెప్తారు సార్, ఈ రోజున 18 నెలల కాలం అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకి? అసలు ఎలా ఉంది ప్రజల్లో చంద్రబాబు పనితీరు పట్ల? ఎలా సంతోషంగా ఉన్నారా లేక విరుద్ధంగా ఏమన్నా ఉన్నారా? ఈ 18 నెలల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో, యువ కిరీటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు గ్రంథాలయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అయినాయి. కారణం ప్రతి ఒక్కదాన్ని కూడా అమలు చేసే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అందుకు తార్కాణం సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అంటే పక్కన వైసీపీ వాళ్ళు ఏమో సూపర్ హిట్ కాదు సూపర్ ఫ్లాప్ అయింది, అది అసలు ప్రజల్లో మన్నన కోల్పోయారు చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి? వాళ్ళు ఏమనుకున్నా, ఎలాంటి రఫా అనుకుంటా అనేక తప్పుడు ప్రచారాలను సృష్టించిన వాళ్ళ సొంత సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ వాళ్ళ మీడియా మిత్రులు 2-3 ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా రాబోయే 15 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవారికి కూడా ఆకలి తీర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అంటే ముఖ్యంగా 16,347 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. అలాగే పింఛన్లు 86 లక్షల మందికి వృద్ధులకి 4,000 రూపాయలు పింఛన్ దొరుకుతుంది. అలాగే స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటికే 25 కోట్ల మంది ప్రజలు, స్త్రీలు, మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసి 800 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చారు, మోసపూరిత హామీలతోనే గెలిచారు. వచ్చాక అదే తంతగా మోసం చేస్తున్నాడు ప్రజల్ని. గతంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చారు, నవరత్నాలు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి? సార్, జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని బిచ్చగారి కంటే కూడా అన్యాయంగా చేసి వెళ్ళి బెంగళూరులో పడుకున్నాడు. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో తప్ప సరిగా అతని పనితీరు లేదు అని చెప్పి ఈ యొక్క 6 కోట్ల ఆంధ్రులు చిత్తుగా ఓడించి 11 సీట్లుగా పరిమితం చేశారు. అంతేకాదు మొన్న పులివెందుల ఉప ఎన్నికలో 643 ఓట్లు వచ్చినాయంటే అతనికి ఈ ప్రజానీకం పులివెందుల బిడ్డలు అందరూ కూడా ఇక జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో అవకాశం లేదు. మీరే కోరుకుంటున్నారు కదా సార్, 29లో జగన్మోహన్ రెడ్డి విజయటంగా వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంట, మీరే వైసీపీ అంటా ఉన్నారు అని వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడడం తప్ప పని తక్కువ. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. దోనకొండలో వాళ్ళ వైసీపీ ప్రెసిడెంట్ నిధులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంది ఒక సోదరి. అలాగే అతని ప్రభుత్వ పాలనలో కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టర్ బాడీ 20 కోట్లు నష్టం వచ్చి రైలు కింద పడి తెచ్చారు వైసీపీ కార్యకర్తలు. ఈ రోజు వాళ్ళు మళ్ళీ ఇతన్ని కోలుకోవడం అనేది జన్మలో జరగదు. ఇతను తాడేపల్లి కాదు, కర్ణాటక బెంగళూరు ప్యాలెస్ కి అంకితం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు ఫ్యామిలీ కానీ అసలు మన రాష్ట్రంలో కనిపించట్లేదు, మిస్సింగ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి? ఎక్కడ ఉన్నారు? ప్రజల గుండెల్లో ఉన్నారు. 6 కోట్ల ఆంధ్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క త్రయం ఎన్డీఏ వర్ధిల్లాలి, ఎన్డీఏ నాయకత్వం వర్ధిల్లాలి. ప్రపంచానికి దిక్కు చూసి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు 20 లక్షల కోట్లు
నిధులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే కల్పించారని చెప్పి కూడా ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకి హామీ ఇస్తున్నాం. వాళ్ళు అతి త్వరలో ఉద్యోగాల్లో చేరి తప్పకుండా ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్, పోలవరం, అలాగే అమరావతి ఈ రెండు కూడా అద్భుతంగా యావత్ ప్రజానీకానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు గారే ఇక్కడ ఒక్క నిమిషం, మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా వైసీపీ కార్యకర్తలు పొట్టేలు నరికి ఆ రక్తం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి బ్యానర్ మీద అనిపిస్తే టీడీపీలు కావాలని మా మీద కష్టాదింపుగా అరెస్టులు చేపడుతున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, మా దేవుడికి మేము పొట్టేలు నరికి రక్తం అంటిస్తే దానిలో తప్పేంటి అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? చూడండి, మానవుడికి ఎప్పుడూ కూడా రక్తాభిషేకం కాదు కావాల్సింది, పాలాభిషేకం, క్షీరాభిషేకం కావాలి. అందుకు నిదర్శనం ధూళిపడ వేరే చౌదరి గారే, అది నాయకత్వం అంటే. అంతేగాని ఇక్కడ రక్తం కాదు కావాల్సింది, మనకు కావాల్సింది మంచి, కరుణ, దయ, ప్రేమ యేసుక్రీస్తు బోధించింది. కానీ వీళ్ళు యేసుక్రీస్తుకు భిన్నంగా యూదులు అంటే ఆ యొక్క వెనక గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ పాలనలాగా ఈ కార్యకర్తలు పరిపాలిస్తున్నారు. వాళ్ళ రఫా కాదు, మేము సఫా సఫా అని వాళ్ళ యొక్క అంతు చేరుస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. పేరండి? నమస్తే అండి, అది ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోపూరు కొండలరావు. నా పేరు కొండలరావు. సరే సార్, ఎలా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వం పట్ల? సూపర్గా ఉన్నారు, చాలా ఆనందంతో ఉన్నారు. రైతుల కళ్ళలో ఆనందం, కూలి పని చేసుకున్న వాళ్ళలో ఆనందం, పత్తి రైతులు, మత్స్య రైతులు, అన్ని రకాల కూడా వ్యవసాయ అభివృద్ధి బాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దినదిన అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి పనులు, అమరావతి అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు తయారవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి ముందుకు పోవడానికి రెడీగా ఉన్నారు. అంటే ముఖ్యంగా చంద్రబాబు వచ్చాక మన రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, జగనే గాని ఉంటే బాగుండేది అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. చూశారండి, 5 సంవత్సరాలు కూడా అరాచక పాలన, రౌడీజం పాలన, నాయకుల మీద కేసులు, కార్యకర్తల మీద కేసులు, ఏ రకంగా అయితే మహిళల్ని, అమరావతి మహిళల్ని బూటుకాలతో దాన్ని ఇచ్చాడండి. పోలీసులతోని బూటుకాలతో దుర్గగుడికి వెళ్తుంటే వాళ్ళ మానవ మర్యాద మంట కలిపి ఎక్కడ పడితే అక్కడ దాన్ని వాళ్ళు రౌడీజాన్ని సాటుకున్నారు. ఆ దేవుడు, ఆ కనకదుర్గమ్మ దయ వల్ల 151ని మధ్యలో 5 లేపేశారు. 11 సీట్లకు పరిమితం చేశారు వైఎస్ వాళ్ళని. అదే మరి ఇప్పుడు 11 సీట్లు వచ్చినా తగ్గకుండా రప్ప కోస్తాం, పేకలు కోస్తాం, నరికేస్తాం, అందు చూస్తామని చెప్పి సవాల్ చేస్తున్నారుగా. మరి వాళ్ళు రౌడీజం కాబట్టి వాళ్ళ పద్ధతి అదేనండి. సామూహికంగా, శాంతియుతంగా ఎదుర్కొనే దమ్ము వాళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తే అది పోయినసారే గెలిచేవాడు కాదు, అది దానికి ఒప్పుకోడు ఆయన గారు. శాంతియుతంగా మమ్మల్ని పానీయుడు, అతను రౌడీజాన్ని ప్రోత్సహించడు. అందుకనే ఆయన మళ్ళా గెలిచాడు. మళ్ళీ 29లో కూడా చంద్రబాబు నాయుడు గారు, 34లో కూడా మన కుటుంబ ప్రభుత్వం. అంటే పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను గత 5 ఏళ్ల పాలనలో చేసిన మంచి చెప్పుకోలేకపోయాను, అందుకే నేను ఓడిపోయాను అంటున్నాడు. ఏం చెప్తారు మీరు దానికి? చెప్పుకోవడానికి చేశారు, రౌడీ పాలన చేశారు. అయ్యారు చెప్పుకుంటారు, చెప్పుకోలేరు కదా. పెన్షన్లు, కొన్ని లక్షల పెన్షన్లు ఎదగేశారు. పేద ప్రజల కాడ నోటి కాడ కూలి పెట్టేశాడు. ఆ రకంగా చేసిన పనులన్నీ అరాచక పనులే. ఏమని చెప్పుకుంటాడు? పక్కన అమరావతి పోవాలంటే హెలికాప్టర్ మీద, లేకపోతే తాళ్ళు కట్టుకొని బారికేళ్ళు కట్టుకొని పోవటం. తెనాలి పోవాలన్నా 1 కిలోమీటర్ కూడా హెలికాప్టర్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. అదే ఆయన పాలన, నియంత పాలన. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నాడు, కోట్లు ఖర్చు పెడతా జలసాలు చేస్తున్నాడు చంద్రబాబు. అభివృద్ధి కోసం వాడు కళ్ళు లేని కబోజీ కాబట్టి ఆ మాట అన్నాడు. అభివృద్ధి కోసం ఎన్ని స్టేట్లకైనా, ఎన్ని రాష్ట్రాలకు, ఎన్ని దేశాలకైనా ఆయనకి వేసిన పెద్దపేట. వీటికి అసలు ఆ దేశాల ముఖాలు కూడా తెలియదు. పోయినా కూడా ఇలువయ్యారు. ప్రగతి ఎవరు చేస్తారో, ఎవరైతే మంచి పంచి పరిపాలన అందిస్తారో చంద్రబాబు నాయుడు గారు అవతల దేశంలో గుర్తించారు కాబట్టి ఆయనకి కొన్ని కోట్లు మనకు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, ఈ మొత్తం కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన బయట విదేశాలు చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చాను నేను, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు మీరు? చెప్పుకోవడం తప్ప అసలు ఆ దాఖలాలు లేవండి. మనం చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు ప్రయత్నం చేస్తే అప్పుడే వచ్చాయి బయట న్యూస్. ఏ ఒక్క ప్రయత్నం చేయాల. ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి సహకారంతో ఇవన్నీ సాధించారు. ఇంకా రాబోయే కాలంలో చాలా అభివృద్ధి చేస్తారు. అది తెలవక వస్తారు. మళ్ళీ వచ్చేది కూడా కూటమి ప్రభుత్వమే. మరి వైసీపీ వాళ్ళు మేము అధికారం చేపడుతున్నారు కదా, సవాల్ చేస్తున్నారు వాళ్ళు. అలా అనుకోకపోతే వాళ్ళ కేటర్ నిలబడదు. అలా చెప్పవచ్చు. ఏమిటి ఎంపీ 10 మంది ఓడేస్తాడు. ఇప్పటికే చాలా మంది ఎస్కేప్ అయిపోయారు. కొంతమంది పార్టీలో చేరారు, టీడీపీలో, బీజేపీలో.
కొంతమంది అట్లా సబ్జెక్ట్గా నిలబడి ఉన్నారు. వాళ్ళు కొంచెం ముందుకు ఉండాలంటే ఇటువంటి హామీలు ఇస్తే అమ్మో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది అని చెప్పి కొంచెం కేటర్ నిలబడడానికి అని చెప్పుకుంటుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు తిరుగులేని నాయకుడు, ప్రజాస్వామ్యవాదులు, పేదల పాలెటి ప్రతినిధి, రైతు బిడ్డ, ఇంకేం కావాలి? అన్నిటికీ సమవచ్చి ఆయన 40 సంవత్సరాల అనుభవం నాయకుడు. ఆయనే మళ్ళా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది.